జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ పెండింగ్ పనులు, పౌర సరఫరాలు, స్త్రీ శక్తి పథకం, గోదావరి వరద రిలీఫ్ తదితర అంశాలపై సమీక్షించారు. గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు, ఎందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు నుంచి చంటి గారు, ఉంగుటూరు నుంచి ధర్మరాజు గారు, అదేవిధంగా చింతలపూడి నుంచి రోషన్ గారు ఇందులో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరితో కూడా అనేక అంశాలపైన చర్చించినప్పుడు ప్రధానంగా వ్యవసాయ శాఖ గురించి అన్నదాత సుఖీభవ ఏ విధంగా రైతులందరికీ అందింది, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే 20 తారీఖు లోపు ఆన్లైన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి వరకు ఈ సమాచారం తీసుకెళ్లి ఎవరైతే రైతులు పొరపాటున వాళ్ళ పేర్లు నమోదు కాలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం మరొకసారి కల్పించడానికి ప్రయత్నం చేయమని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి ఎక్కడైనా యూరియా కానీ డిఏపి కానీ కొరత ఉంటే ఏ విధంగా మేము జిల్లా యంత్రాంగం నుంచి దానికి సిద్ధమయ్యే విధంగా ఆ ప్రయత్నం చేయడానికి కోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే జిల్లాలో ఎక్కడ కూడా అటువంటి కొరత లేదు. రైతాంగానికి ఉపయోగపడే అంశాలపైన రాజీ పడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకుంటాం. అవసరమైతే వేరే చోట్ల నుంచి రేకులు కూడా తీసుకొచ్చి ఇక్కడ మన రైతాంగానికి అందుబాటులో పెట్టడానికి మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఉద్యాన శాఖ గురించి మీ అందరికీ తెలుసు, మన జిల్లాని మనం 5వ స్థానం నుంచి 3వ స్థానం తీసుకెళ్లాలి రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పైన ఫోకస్ చేసి పామ్ ఆయిల్ కానివ్వండి, కోకో కానివ్వండి, అరేక నట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా వేగవంతంగా మనం రైతుల్లోకి ఆ మార్పు కోసం